హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వెంకటేష్ వాళ్ళ అమ్మ కోసం కాళ్ళు నొప్పులనే నల్లేరు మొక్క కోసం మేము వెళుతున్నాం. శత విధాలుగా ప్రయత్నిస్తున్నాం, అయినా నల్లేరు మొక్క దొరకట్లేదు. మా చేతుల్లో బ్యాగులు లేవు, బూట్లు లేవు, మా కాళ్ళకి చెప్పులు లేవు, అలాగే వాటర్ బాటిల్స్ కూడా లేవు. అయినా మేము ఆ వాలంటరీ అమ్మ కోసం వెళ్తున్నాము. అడవి మొత్తం శంభం, గుడ్లలో, పొలాల్లో సింతలు కళ్ళాలంట. ఇంకా బోల్డ్ తిరుగుతాము. ఈ నల్లేరు మొక్క కోసం ఒక నాన్నమ్మని అడిగినాం, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దేనికోసం ఇది దీన్ని పచ్చడి ఏ విధంగా చేస్తారు? మొక్క ఏది అదేనా? అదేనండి. ఇది చూస్తే కొంచెం మనకి నేతగా అనిపిస్తుంది. కోరుకునేది ఇదేనండి. దీన్ని తీసుకెళ్లిపోయి మనం ఇప్పుడు ఎలా వెళ్ళాలని, దాన్ని చేరుకోవాలని ఎలా చేస్తాం మనం? ఈ చుట్టూ కూడా దొంగలుగా ఉన్నాయి. దీన్ని ముళ్ళు అంటారు. ఇవి గుచ్చుకుంటే మాత్రం ఇంటికి వెళ్ళి పిన్నేసి వాడాలి మీరు అందరూ. ఇవేటి చుట్టూ కూడా ఇన్ని దొంగలు ఉన్నాయి, ఎలా చేరుకోవాలని మాకు అర్థం కావడం లేదు. కానీ మనం దాన్ని చేరుకోవాలని ఉంది మాకు. అదే చూస్తున్నాం, ఏటి చూసినా సరే చుట్టూ ముళ్ళులో ఉన్నాయి. అటు సైడ్ నుంచి వెళ్దాం. వాలంటరీ అందుకోగలడా? అదే ఇది చూడగానే అన్ని కూడా ముళ్ళే ఉన్నాయి. ఎలా ఎలా అనేసి మాకు అర్థం కావడం లేదు. గురి ఇవిగో గురి, ఇక్కడ మంచి పళ్ళు ఉన్నాయి. ఆ పళ్ళు ఉన్నప్పుడు మేము తినేస్తాం, పళ్ళు లేనప్పుడు వాలంటరీకి ఇచ్చేయండి. గురి అనవసరం నుంచి చెప్తున్నాను నాకు. నువ్వేది పెడితే తిని తేటవుద్దే. నల్లేరు మొక్క కోసం చాలా ప్రయత్నిస్తున్నాం. ఇక్కడే ఎలా చేరుకోవాలో అర్థం కావట్లేదు. చుట్టూ ముళ్ళులు ఉన్నాయి, దొంకలు ఉన్నాయి, అందులో పాములు గట్టి ఏమైనా ఉండొచ్చు. అయినా తన ప్రాణాలకు తెగించి వాళ్ళ అమ్మని కాపాడుకోవాలనే తాపత్రయం తనలో కనిపిస్తుంది. ఆ సంకల్పమే తనని గెలిపిస్తుందని నా మాటగా నేను సాహసాలు చూద్దాం రండి. అయితే ఈ ముళ్ళులు ఇవన్నీ క్లియర్ చేయడం మా వల్ల కాలేదు. అయితే అక్కడే ఉన్న ఒక కర్ర, పొడవటి కర్ర తీసుకొని తన సాహసాలు అన్నీ చూపిస్తున్నాడు. ఆ కర్రతో తను ఒక బల్లతోవని చేసుకుంటూ ఆ నల్లేరు మొక్కను అందుకోవడానికి ఎంతో శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. చివరికి ఇది అందుకోగలడా అనే డౌట్ మాలో సందేహం కలిగింది. అయినా తాను ఒక సాహస బాలుడలాగా, విచిత్ర కోతుల్లాగా ఎంతో శ్రమ పడ్డాడు. సుమారుగా 1 అవర్ ట్రై చేసి తాను ఒక తోవను చేసుకున్నాడు. మనందరం రామాయణంలో సీతాదేవి కోసం రాముడు ఒక సముద్ర మార్గంలో తోవను చేశాడని చదువుకున్నాం. అలాగే మెట్టకెళ్ళి ఇంత కష్టపడి వాళ్ళ అమ్మ కోసం తోవ చేశాడు. తోవైతే చేశాం, కానీ మాలో ఇంకా సందేహం ఉంది. అయితే అక్కడే ఉన్న మన లక్ష్మణ్ మెట్లో ఏ విధమైన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ ఇది చేయాలన్నా, ఏ కీడు పని చేయాలన్నా, ఏ పని చేయాలన్నా మన లక్ష్మణ్ ఉంటాడు అక్కడ. తనను మనం కాంటాక్ట్ అయ్యాం. అయితే తన చేతుల మీదుగా నల్లేరు మొక్కనిచ్చాడు. ఈ దెబ్బతో పచ్చడి చేసుకున్న గారప్పకి దెబ్బకి కీళ్ళొప్పులో తాను 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా పరిగెడుతుంది. 100 మీటర్స్ 10 సెకండ్లో వేసింది. 1600 5 minutes 1 minute వేసింది. అలాగే త్వరలో ఒలింపిక్స్లో ఓడి పేరు కూడా ఇచ్చింది. జావెలిన్ త్రో అండ్ లాంగ్ జంప్, హై జంప్ కూడా తను వేస్తుంది. చివరగా 1 అవర్ నుంచి ప్రయత్నిస్తున్న ఈ ప్రయత్నం ఫలించింది. తాను ఏదైతే అనుకున్నాడో అది సాధించాడు. మనం ఏదైనా పని సాధించినప్పుడు మనకు ఎంత సంతోషం ఇస్తుందో తన కళ్ళల్లో చూడండి. ఊరి పెద్దలు ఏమన్నారంటే, ఈ నల్లేరు తింటే ఆరోగ్యానికి అలాగే కీళ్ళ నొప్పులకి కానీ ఉపయోగపడద్దు అనేసి చెప్పారు. ఇది ఒక ఆయుర్వేద మందు లాంటిది. ఇది దీన్ని ఏమని చేస్తాను, చిన్న చిన్నగా మొక్కలు కోసుకుంటూ అలాగే పచ్చడిలా చేసుకుంటూ పచ్చడి చేసుకుని అన్నంలో కలుపుకొని తింటే ఆరోగ్యంగా ఉంటారని మా ఊరు పెద్దలు చెప్పారు. అందుకే మా ఊరికి 3 కిలోమీటర్ల దూరం ఉన్న పెద్ద అడవులకు మేము ఈరోజు చేరుకున్నాం. ఇంకా ఇంటికి వెళ్తామో లేదో కూడా తెలీదు. అయితే మంచి పడిపోయినా సరే ఈ రోజు ఏదైనా మేము నల్లేరు మొక్కలు తీసుకుని ఊరు వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇదేంటి నల్లేరు మొక్క అంటారు, ఇది ఎందుకు ఒకటి నాకు తెలియట్లేదు. ఇది నేతగా ఉందో ముదరగా ఉందో తెలియడం లేదు. దీన్ని మార్కెట్లో అమ్ముతారా? మార్కెట్లో కూడా అమ్ముతారండి. అలాగే పశువులకు కూడా ఇది వేస్తారు. ఇది యాక్చువల్గా అడవి ఉంటదండి. అడవిలోకి మేము వెళ్ళాము ఈ రోజు. దీన్ని నల్లేరు అంటారు. ఒకసారి అడిగి చూపిస్తావా మన వ్యూవర్స్ అందరికి? అడవి ఇక్కడ చిరుతపులతో ఉన్న వెంకటేష్ ఈ నల్లేరు అంటారు. ఇట్లా ఇదంతా నల్లేరు అంటారు. ఇట్లా వీటి పేరు నల్లేరు అంటారు.
యాక్చువల్గా ఇవైతే మనకి కీళ్ళ నొప్పులకి కానీ చెప్పా అదొకటి వచ్చా రుబ్బుకొని అన్ని వేసి రుబ్బి ఉడర్ పెడతాం నూనెలో వేపుకొని తింటారు ఏడు చేస్తారు దీని పేరేం పేరండి? నల్లేరండి. నల్లేరు. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది దేనికోసం ఇది? దీన్ని పచ్చడి ఏ విధంగా చేస్తారు? పచ్చడి అన్ని వేసేసి అదే అన్ని ఏంటండి చేస్తారు దీన్ని? జీలకర్ర ధనియాలు ఎల్లుల్లిపాయలు అల్లము లవంగీలు ఇలాగైనా దీన్ని దేనికి ఉపయోగపడుతుంది చెప్పమ్మా. ఇవి తీస్తారండి. ఈ మొక్కలు తీస్తారండి. దీని మీద త్వర ఏమైనా తీస్తారా? ఏమైనా త్వరగా ఆ త్వర నీ నాకు నాన్న లెక్క తీసి